योगी आदित्यनाथ सरकार की देश का उपयोगी की హిందూ పిల్లగాడు సూర్య ముస్లిం యువకుడు పొడిచిండు. ఆ అసద్ ఖాన్ అయ్యేవాడైతున్నాడో నవాబ్ అని ఇసుకు ఖతం కరదే అని చెప్పిండట. ఈడు వేసేసిండట. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కాబట్టి ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది, పేల్చి పడేయాలి. ఎందుకనంటే ఆ తల్లి యొక్క కోరిక కూడా అదే, కూన్ కా బద్దలా కూన్, ఇయ్యాల ఇల్లు నా దీపాన్ని ఆరబెట్టినరు, వాళ్ళింట దీపం ఆరిపోవాల్సిందే. ఇది అసలైన సిసలైన న్యాయం. ఉచ్చబడుతున్నది యోగి ఆదిత్యనాథ్ అంటే. కొమినిగాడు చచ్చిపోతే ఛాతీలు గుద్దుకున్నారు. ఈ నోట్లలో మన్నువాడ బక్రీద్ నాడు మల్టిపుల్ స్టాప్స్ అయితే అవును ఇది తప్పు, మీ నోటికి రాదేంద్రా, ఇంత విద్వేషం ఎందుకు రా మీకు? అలా అయ్యగాడికాడు కొడుకు పోతాడికి సిగ్గు శరం ఉన్నదో లేదో నవాబు కానీ ఫస్ట్ ఆన్నేసి పడేయాలి. ఎన్కౌంటర్ నువ్వు సమర్థిస్తావా గిరీష్ అని అంటే డంకేపే చోటు సమర్థిస్తా నేను ఇవ్వాలి. బక్రీద్ రోజు ఒక దురదృష్టపు ఘటన. మన సూర్య అనని 17 సంవత్సరాల యువకుడు బలైండు, పరలోకాలకు పోయిండు. ఆ తల్లి పడుతున్న ఆవేదన ఇంత అంతా కాదు. నిన్న మొత్తం నేను సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని చూస్తున్నా. ఎక్కడైతే ఆ ఘటన జరిగింది కదా, ఆ అసద్ గాడు వీళ్ళిద్దరు దోస్తులేనంట. ఎవరు? మన సూర్య. అరే దారా అని చెప్పి తీసుకొని పోయిండంట. ఏదో బైక్ దగ్గర ఏదో చిన్న వివాదం అయిందంట. వివాదం అయితే అది కొంచెం పెద్దగా అయిందంట. పెద్దగా కాగానే వాళ్ళ ఆ అసద్ ఖాన్ అయ్యేవాడైతున్నాడో నవాబ్ అని వాడు చెప్పిండట, ఇసుకు ఖతం కరదే అని చెప్పిండట. ఈడు వేసేసిండట. కంప్లీట్గా 5 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారట. ఫరాన్, గిరాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కాబట్టి ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. ధర్మం దూరం మాట కానీ న్యాయం ఖచ్చితంగా దొరుకుతుంది. న్యాయం ఏం దొరికింది అని అంటే అసద్ ఖాన్ వేసి పడేసారు. ఎన్కౌంటర్ అయిపోయింది. ఆయన దగ్గర ఏదో పిస్టల్స్ దొరికినాయట. వాడు తప్పించుకోనిక ప్రయత్నం చేస్తున్నాడట. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు పోయి పైసలు తీసుకొని ఉరికిపోదామని అనే తరుణంలో వాడిని దొరికిరట. పోలీసు వాళ్ళు ఇచ్చి పడేసిరట, పేల్చి పడేసిరట. పేల్చి పడేయాలి. ఎందుకనంటే ఆ తల్లి యొక్క కోరిక కూడా అదే, కూన్ కా బద్దలా కూన్ అని చెప్పి ఆమె గట్టిగా మాట్లాడేది. నా ఇంటిని ఇయ్యాల ఇల్లు నా దీపాన్ని ఆరబెట్టినరు, వాళ్ళింట దీపం ఆరిపోవాల్సిందే. ఇది అసలైన సిసలైన న్యాయం. ఎస్పెషలీ వీళ్ళకు అని ఎందుకు అంటున్నానంటే, సోషల్ మీడియాలో 2-3 కొంతమంది జర్నలిస్టులు ఈ అసద్ గఢ్ ఉండే జాగాలకు పోయి మైక్ పెట్టి కొంతమంది ముస్లిమ్స్ని అడగడం మొదలెట్టారు. తుమ్ కహా సే హో, మే ఇద్దరి కా ఏమో లేకిన్ మే బాత్ నహీ కర్నా చాతా. ఉచ్చబడుతున్నది యోగి ఆదిత్యనాథ్ అంటే. ఉచ్చ తడిసిపోతున్నాయి ప్యాంట్లలో. ఇంకొక ముసలోని అడిగితే మీరు సునేనేయారా, నాకు వినిపిస్తలేదని అన్నాడు. ఎందుకు వినిపిస్తలేదురా ముసలోడు? నాకు తెలియదు ఈ ఘటన ఏమైందో అని చెప్పి మాట్లాడుతాడు. ఇంకొకడు అసద్ ఖాన్ ఇంటి దగ్గర పోయి కూడా మాట్లాడితే మాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నేనేం మాట్లాడాను అన్నాడు. 2-3 కొంచెం పాపం చెప్పిండ్రు. ఏమనని? వాళ్ళు కూడా ముస్లిమ్సే. ఏమని చెప్పిండ్రు? అవును కరెక్టే చేసిరు, ఆని చంపితే ఈయన కూడా చంపాల్సిందే, ఎన్కౌంటర్ చేసింది కరెక్టే అని చెప్పి వాళ్ళు కొంతమంది సమర్థించిన వాళ్ళని పక్కకు పెడితే, ఎవరైతే మెజారిటీగా అందులో 10 మందిని పోయాళ్ళు మైక్ పెట్టి మాట్లాడితే 8 మంది దాకా మాకు తెలియదు, మాకు అసలు సంబంధమే లేదు, నాకు అసలు ఈ సంఘటన జరిగినట్టే తెలియదు అని చెప్పి చెప్తున్నారు. సంఘటన అని గుర్తొస్తే వాళ్ళ అమ్మ అన్న మాట ఏముందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓపీ ఇండియాలో వచ్చిన కథనమే ఇది. ఏమని ఉన్నదని అంటే, సూర్యకి ఎప్పుడైతే మల్టిపుల్ స్టాబింగ్స్ చేసిరు కదా, ఆ పిల్లగాడికి, హిందూ పిల్లగాడు సూర్య ముస్లిం యువకుడు పొడిచిండు. ఇట్లానే మాట్లాడుకోవాలి కొంచెం. అసద్ అనేటోడు పొడిస్తే 200 మీటర్లు ఉరికి తల్లడిల్లి చచ్చిపోయి. నేను కాదు, సూర్య రిపోర్టెడ్లీ ర్యాన్ నియర్లీ 200 meters విత్ ఎ నైఫ్ స్టిల్ ఎంబీడెడ్ బిఫోర్ కొలాప్సింగ్. అలా ఫ్యామిలీ ఏమన్నది తెలుసా ఫ్రెండ్స్? అలా ఫ్యామిలీ ఈ యొక్క హత్యని ఒక బక్రీద్ రోజు చేసే హ్యూమన్ సాక్రిఫైస్తోని కంపేర్ చేసి, ఎవరైతే ఆయన ఫ్రెండ్ విక్కీ ఉన్నాడో సూర్యతోని అసిస్ట్ అయిపోయిండు చూడు, చెప్పిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అసద్ అనేటోడు సూర్యాన్ని పిలిచి దేనికి పిలిచిండు? అరే నువ్వు ఎప్పుడన్నా బక్రీద్ టైంలలో మేకన్ గోసులు చూసినవారా అని చెప్పి పిలిచి, నేను చూడా నాకు అట్లాంటివి ఇష్టం ఉండదు అని అంటే అక్కడికే వివాదం మొదలై పంచాయతీ మొదలై దాని తర్వాత ఏదో బైక్ ఇష్యూ దగ్గర కూడా ఏమో అయిందని 2-3 చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వివాదం దేంతోనైందని అన్నది ఇంపార్టెంట్ కంటే ఎక్కువ ఇక్కడ ఏడ కూడా కమ్యూనల్ యాంగిల్ కనిపించలేనా అని సంపాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఆడు అయ్యనేనా? అసలు ఆ నవాబ్ అనేటోడు ఈ అసద్ ఖాన్ అయ్యనేనా? ఎవడు కుట్టిండో ఎట్లా కుట్టిండో నాకు అర్థమవుతలేదు. ఎవడన్నా కొడుకుకి చెప్తాడా ఈ నేసేసేయనని? మీరు చూడుండ్రి, ఇంకా చూడుండ్రి. క్లాస్ 11 స్టూడెంట్ మన సూర్య. ఈ కేసు డైరెక్ట్గా రిజిస్టర్ అయింది ఎక్సెట్రా. వాళ్ళ మదర్ క్లియర్ కట్గా సునీత అని ఎవరైతే ఉండనో ఆమె క్లియర్ కట్గా చెప్పింది ఏందనంటే, నేను అంత్యక్రియలు కూడా చేయను ఆ పిల్లగాడి, నాకు న్యాయం జరగాల. ధర్మం ఇయ్యకపోవచ్చు యోగి ఆదిత్యనాథ్ సర్కార్, న్యాయం అయితే చేసింది. అసద్ ఖాన్ని పరలోకాలకు 72 హూర్ ముబారక్ పంపించేసిరు పరలోకాలు. బట్ ఇక్కడ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, 8 మందిని ఇప్పుడైతే మైక్ పెట్టి మాట్లాడారు కదా, మైక్ పెట్టి ఒక 10 మందిని మాట్లాడితే 8 మంది మాకు తెలియదు అని అన్నారు.
8 మంది, ఒక 2-3 కరెక్టే చేసిండ్రు అని అన్నారు. వాళ్ళు కూడా ముస్లిమ్సే మళ్ళీ. బట్ ఈ వేరే ముస్లిమ్స్లని నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏందనంటే, కొమినీగాడు చచ్చిపోతే బయటికి వచ్చి ఎన్ని లొల్లిలు చేసిర్రా నాయన. ఛాతీలు గుద్దుకొని చెట్లు చింపుకున్నారు. ఈ నోట్లలో మన్నువాడ. మళ్ళా పోరడు పసికూన 11వ క్లాస్ చదువుతున్న 17 సంవత్సరాల పోరడు బక్రీద్ నాడు మల్టిపుల్ స్టాప్స్ అయితే, అవును ఇది తప్పు, మీ నోటికి రాదేంద్రా. ఏం బాయిచారా మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ మనము? ఎక్కడ బాయిచారా మాట్లాడుతున్నాం మనం? ఎవరితో బాయిచారా మాట్లాడుతున్నాం మనం? ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం కదా జరసేపు. నీకు రేషన్ ఫ్రీ కావాలా, నీకు పిల్లలు కంటనే ఉంటావు, నువ్వు కంటనే ఉంటావు. నిన్ను మేము ట్యాక్స్ పేరు పోషిస్తూనే ఉండాలి, నీకు ఇల్లులు కట్టిస్తూనే ఉండాలి, నీ దన్ అకౌంట్లలో నీకు పైసలు పడుతూనే ఉండాలి. కానీ నువ్వు మళ్ళీ ఏం మాట్లాడతావు అని అంటే, ఏడనో ఒక దగ్గర కొమినీగాడు చచ్చిపోతే ఆడ లేచి ఛాతి గుద్దుకుంటావు. కానీ ఇక్కడ ఒక హిందూ సోదరుడు చచ్చిపోతే అవును ఇది తప్పు, పల్లెత్తు మాట రాదేంద్రా మీ నోట్లల్లా. ఈ సంసారాల పీనుగులేలా అలా అడుగుతున్నా. ఎవడెవడైతే దీన్ని సమర్థించిండో అలా 2-3 మంచిగానే చెప్పిరని కూడా చెప్తున్నా కదా నేను. ఇంత విద్వేషం ఎందుకు రా మీకు? ఇంత పిచ్చి ఎందుకు అని అంటున్నా. ఏం సాధించిర్రు అని అంటున్నా. అలా అయ్యగాడికాడు కొడుకు పోతాడికి సిగ్గు శరం ఉన్నదో లేదో నవాబు కానీ ఫస్ట్ ఆన్నేసి పడేయాలి సీరియస్గా. ఎన్కౌంటర్ నువ్వు సమర్థిస్తావా గిరీష్ అని అంటే, డంకే పే చోట్ సమర్థిస్తా నేను ఇవాళ. డంకే పే చోట్ ఉస్కు ఖతం కడదు అని అయ్యగాడు చెప్తాడు. ఆడికి సిగ్గు శరం ఉన్నది? ఆడికి ఆడు మనిషేనా? అది రాజ్యాంగబద్ధమేనా? ఇప్పుడు మానవతావాదులు ఎవడన్నా వచ్చి మాట్లాడినంటే నోట్లలేగా చెప్తున్నా కదా, పీతిలో చెప్పది కొడతాం ఒక్కొక్కడికి. అది 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 పేపర్లలో వచ్చిందిరా, నేను మాట్లాడతలేను. ఇది యాక్సెప్టెడ్ మీకు అందరికీ. బట్ ఫ్యాక్ట్ ఏందనంటే, ఎన్కౌంటర్ మనం సమర్థించినామని అనుకో, గిరీష్ గాడికి ఇట్లా మాట్లాడుతున్నాడు, గిరీష్ గాడికి అట్లా మాట్లాడుతున్నాడు. చట్టాలు లేవా అని అంటే, మరి చట్టాలు లేకుండా వివాదమైన ఉంటే అలా మాకు చెప్పేది ఉండిపోయి కల్మా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, ఆ బక్రీద్ రోజు మేకను కోసేటప్పుడు మేము ఎందుకు చూడాలి రా? ఒక మాట అడుగుతున్నా. దీపావళి అప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వస్తుంది, వెజిటేబుల్ కోసుకునేది ఉండే కదరా. కుర్బానీ అని అంటారు కదా, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని చెప్పి పేర్లు మారుస్తారు కదా. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిజంగా చెప్పాలంటే యావత్ భారత్ అవని ఎదురు చూస్తున్నది. యోగిసుంటి మొగోడు దేశ ప్రధాని కావాలి అని చెప్పి. ఎందుకు చెప్పాలనా? నేను మాట్లాడతలేను ఇవాళ నేను మాట్లాడతలేను. ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ డేటా మాట్లాడుతున్నది. ఎవ్రీ డే ఉత్తరప్రదేశ్లో 5 ఎన్కౌంటర్లు జరుగుతాయి. యూపీ పోలీస్ ఎన్కౌంటర్లు ఇప్పటిదాకా 9 సంవత్సరాలలో తీసుకుంటే 17,043 పోలీస్ ఎన్కౌంటర్లు జరిగినాయి ఇప్పటికీ. అందులో క్రిమినల్స్ 289 మందిని 72 హూర్ ముబారకో లేకపోతే లేపు పడేసారు. ఆడు ఎవడైనా సరే క్రిమినలే, ఏ మతం ఏ ధర్మం అయినా సరే. 11,834 మంది గాయపడ్డారు ఈ ఎన్కౌంటర్లల్లో, ఈ పోలీస్ యాక్షన్లల్లో. సుమారు 34,253 మంది అరెస్ట్ అయినారు. పోలీస్ బలగానికి కూడా ఇన్ఫ్యాక్ట్ తీవ్ర నష్టం జరిగింది. 18 మంది పోలీసులను పొట్టలు పెట్టుకున్నారు ఈ నా కొడుకులు క్రిమినల్లు. సుమారు 1,852 పోలీస్ పర్సనల్ ఇంజూర్డ్ అయినారు. డంకే పే చోట్ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పి నేను డంకే పే చోట్ మాట్లాడతాను. ఇంకా డీటెయిల్స్లో పోయి కూడా మనం మాట్లాడితే, మీరట్ జోన్లా ఎన్కౌంటర్స్ 4,813, క్రిమినల్స్ కిల్స్ 97, ఇంజూర్డ్ 3,500, అరెస్టెడ్ 8,900. వారణాసిలా ఎన్కౌంటర్స్ 1,292, క్రిమినల్స్ కిల్ 29, ఇంజూర్డ్ 907 అండ్ 2,400 అరెస్టెడ్. ఆగ్రా 2,494 ఎన్కౌంటర్స్, 24 మంది పటాకాలు వేల్చి పడేసిరు వాళ్ళకు. 968 మంది ఇంజూర్ అయినరు, 5,845 మెంబర్స్ అరెస్ట్ అయినరు. బరేలీ, లక్నో, కాన్పూర్, ప్రయాగ్రాజ్, గోరఖ్పూర్లలో కూడా క్రిమినల్స్ ఏ రకంగా పోయినరు, ఎన్నెన్ని ఎన్కౌంటర్లు అయినాయి ఆధారాలతోనే మీ చిత్రగుప్తు ఫ్రెండ్స్. డేటా ఫ్రమ్ ది పోలీస్ కమిషనరేట్ తీసుకొని మనం మాట్లాడితే, గాజియాబాద్, లక్నో, ఆగ్రా, గౌతమ్ బుద్ధ్ నగర్, వారణాసి, ప్రయాగ్రాజ్, కాన్పూర్ యావరేజ్ తీసుకొని చూస్తే 17,000 ఎన్కౌంటర్స్ ఇన్ 9 years. సీరియస్గా చెప్పాలనంటే క్రిమినల్స్ల పట్ల ఉక్కుపాతం పెట్టి క్రిమినల్స్కి భయంకరంగా నిలబడ్డాడు చూడు అవతార పురుషుడై దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. కాదా? ఇసుంటోడు కావాలి ఇప్పుడు దేశానికి, ఇసుంటోడే కావాలా? ఈడు కాపలే, మీ నా దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ ఈడు కాపలే. వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏవైతే పత్రాలు లేవు చూడు, రిజిస్ట్రేషన్ లేకుండా చూడు, రిజిస్ట్రేషన్ లేకుండా హ్యాండ్ కర్చీఫ్ వేసి ఇచ్చింది వక్ఫ్ అని చెప్పి మాట్లాడతారు చూడు, వాత పెడతారు చూడు. అట్లా 31,000 వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ని క్యాన్సల్ చేసి పడేసిండు. హటాసావానికి గట మజాక్ అవుతున్నదా?
వక్ఫ్ అని చేయగానే ఆడ తిరుక్కుంటూ కూర్చుంటాడా పాపం? ఇలా యూపీ గవర్నమెంట్ అరౌండ్ 31,000 వక్ఫ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్, రాంగ్ డీటెయిల్స్, డూప్లికేట్ ఎంట్రీస్, ల్యాండ్ రికార్డ్ మిస్ మ్యాచెస్ ఏవేవైతే ఉంటాయి చూడు అవన్నిటినీ క్యాన్సల్ చేసింది. కంప్లీట్ వక్ఫ్ ప్రాపర్టీ రికార్డ్స్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చూస్తున్నది. ఏవైతే ఫేక్ ఉన్నాయో, రాంగ్ ఉన్నాయో, రిపీటెడ్ ఎంట్రీస్ ఉన్నాయో లేపి పడేసింది. ఇప్పటిదాకా 1,18,302 వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయి చూడు ఉత్తరప్రదేశ్లో చెక్ చేసిన యోగి ఆదిత్యనాథ్ సర్కార్కి దేశ్ కా ఉపయోగికి ఒక సీట్ అయితే కొట్టాలి కదా. ఇది కావాలి ఇలా దేశంలో కావాల్సింది పరిపాలన, లా అండ్ ఆర్డర్. ఎవడో ఒకడు వచ్చి అడ్డమైన చట్టాలు తీసుకొని వచ్చి ఖర్చీఫ్ వేసి దేశ ప్రజలను ఇబ్బంది పెడతానంటే డంకే పే చోట్ కుదరదు. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర నాకు చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.